ఈ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి వేరే కర్రీ లేకపోయినా రైతాతో తిన్నా సరే సూపర్గా ఉంటుంది. ఇంకా ఆ ప్రాసెస్ ఏంటో చేసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. దానికోసం రుచికి సరిపడినంత సాల్టు, అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను, ఒక చిన్న రెబ్బ. అలానే దీనిలోకి 1/2 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిలోకి అలానే ఒక గరిటె వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలానే బిర్యానీ దినుసులు 1/2 చెక్క, అలానే 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని చక్కగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 చెక్క లెమన్ని పిండుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మర్చిపోయినా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఒక్కసారి చక్కగా కలుపుకొని ఇంకా దీని మీద మూతను పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ నుండి 1 అవర్ వరకు పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే ఒక 30 మినిట్స్ అయినా పెట్టుకోండి. తర్వాత ఇంకా ఒక 1/2 అవర్ ముందు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. తర్వాత నేను ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానో అందులో ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేస్తున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 ఆనియన్స్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని చక్కగా వేగించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 5 to 7 మినిట్స్ అలా పడతాయి. ఇంకా వీటిని చక్కగా కలుపుకుంటా వేగించుకుంటూ ఉండాలి. అలానే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే నేను పొడుపు కథల సిరీస్ కూడా స్టార్ట్ చేశాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించడం కోసం ఇలా ఒక బౌల్లో 3/4 వరకు వాటర్ యాడ్ చేసుకొని దీనిలోకి బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే 2 స్టార్ పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 2 ఆకులు, 3 లవంగాలని తీసుకోవాలి. అలానే సాల్ట్ అనేది మన టేస్ట్ కన్నా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ని మనం వంపేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలానే రైస్ కొంచెం పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ వాటర్ త్వరగా బాయిల్డ్ అవ్వడం కోసం దీని మీద ఇలా మూతను పెట్టేస్తున్నాను. ఆల్టర్నేట్గా చికెన్ ఉడికించడం కోసం పొయ్యి మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలోకి 3 పచ్చిమిర్చిని ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం గ్రేవీగా రావడం కోసం ఇక్కడ నేను ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువేమీ తీసుకోవట్లేదు. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇంకా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటిని చక్కగా కలుపుకొని ఈ ఆనియన్స్ని కొంచెం వేగనివ్వాలి. మరీ డీప్గా వేగవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇంకా ఈ ఆనియన్స్ వేగేలోపు ఒక్కసారి ఇక్కడ వాటర్ మరిగినాయి లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి. ఇంకా ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇంకా ఇవి ఉడకడం కోసం టైం పడుతుంది. అంటే మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇంకా ఈలోపు ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. ఈ స్టేజ్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మంచిగా మగ్గనివ్వాలి. ఇంకా ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇంకా 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత దీనిలోకి 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ వేసి అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా కుక్కర్ మీద మూతను పెట్టేసేసి 3 కానీ 2 విజిల్స్ కానీ వేపిస్తే సరిపోతుంది. ఇంకా ఈలోపు ఒక్కసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. మనం ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోయిందంటే టచ్ చేయగానే ఇంకా రైస్ అయితే ఉడికిపోయినట్టు. ఇంక ఇప్పుడు దీనిని ఇంకా చికెన్ అనేది అవ్వలేదు కాబట్టి నేను దీనిని చిల్లుల గిన్నెలోకి తీస్తున్నాను. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా పొడి పొడిగా ఉండడం కోసం నేను ఫస్ట్ రైస్ని ఈ చిల్లుల గిన్నెలో యాడ్ చేసేసుకున్నాను. అప్పుడు వాటర్ అంతా సపరేట్ అయిపోయినాయి.
ఇంకా రైస్ అనేది ఇంత పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఈ లోపు విజిల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మీద మూతను తీసేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి నేను 2 విజిల్సే వేపించాను. చికెన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసి, ఉడకపోతే ఇంకొక విజిల్ వేపిస్తాను. ఇక్కడ చెక్ చేస్తే చికెన్ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ ఉన్న వాటర్ని కొంచెం దగ్గరగా ఉడకనిస్తాను. ఈ గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక్కసారి ఇక్కడ సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తగ్గిందని నేను యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ యాడ్ చేసుకున్నాక మొత్తం చక్కగా కలుపుకొని ఈ గ్రేవీని దగ్గరగా అవ్వనివ్వాలి. ఇంకా గ్రేవీ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇక్కడ కొంచెం నేను గ్రేవీని తీసి పక్కన పెట్టుకున్నాను. దీని బిర్యానీ పైన లాస్ట్లో జల్లుతాను, లేకపోతే బిర్యానీలో మనం కలుపుకు తిన్నా చాలా బాగుంటుంది. గ్రేవీ ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాని మీద మనం ఎందులో అయితే బిర్యానీ దమ్ పెడతాం అనుకుంటున్నామో ఆ బౌల్ని పెట్టి, తర్వాత ఇక్కడ నేను సగం వరకు చికెన్ కింద పెట్టేసుకొని దాని మీద సగం వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా సగం వరకు రైస్ని యాడ్ చేసిన తర్వాత మిగిలిన చికెన్ మొత్తం ఇక్కడ యాడ్ చేసేసి దాని మీద మళ్ళీ సగం బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసి మిగిలిన రైస్ మొత్తం వేసేస్తున్నాను. ఇక్కడ లేయర్స్ అనేది మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కిందంతా చికెన్ వేసి పైన అంతా రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు. దాని మీద రైస్ని వేసేసేసి నేను ఇందాక గ్రేవీని తీసాను కదా, అది కొంచెం ఇక్కడ యాడ్ చేసి దాని మీద మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి ఇంకా తర్వాత కొంచెం వాటర్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని పైన ఇలా జల్లుతున్నాను. మీకు కావాలంటే ఇక్కడ మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీని మీద మూతను పెట్టేసేసి ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడం కోసం ఎందులో అయితే రైస్ వండానో దాంట్లో వాటర్ వేసి బరువు పెట్టాను. ఇంకా ఈ విధంగా బరువు పెట్టిన తర్వాతే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసేసి మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, కింద కూడా ఏమీ మాడలేదు. ఇక్కడ చూడండి చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఈ బిర్యానీలోకి వేరే గ్రేవీ కర్రీ ఏమీ అవసరం లేదు, రైతాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలోంచి గ్రేవీ తీసా కదా, దాంతో తిన్నా సరే చాలా బాగుంది. ఎవరైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.